నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? కానే కాదు కదా. ఈ సామెత వైసీపీ నేతలకు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే పోలీసుల బట్టలు ఊడదీస్తా అని వైసీపీ బాస్ అంటే మరి ఆయన భజన బృందం ఊరుకుంటుందా? మరింత రెచ్చిపోదు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక మాజీ మంత్రి గారేమో టీడీపీ వాళ్ళ పేకలు కోస్తామంటే ఓ కేసులో ఇప్పటికీ ఇరుక్కున్న మరో మాజీ అమాత్యుడు 3 ఏళ్ల తర్వాత రెడ్ బుక్ను మడిచి ఎక్కడ పెట్టుకుంటారని సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. కేసులు వెంటాడుతున్న వైసీపీలో కొందరు నేతల నోటి తేట మాత్రం పోవడం లేదు. ఈ అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే సిఐటియు నాయకులు గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే జనసేన పార్టీ తరఫున సీనియర్ నాయకులు బెల్లపు సుధామాధవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే. అలాగే అనలిస్ట్ మస్తాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. మస్తాన్ గారు నమస్తే అండి. మస్తాన్ గారు, 2 రోజుల క్రితమేమో కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఏం మాట్లాడాడు, గుంటూరు పైన ఉన్న వాళ్ళందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి కొడతాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని. ఇక గుంటూరు కింద నుంచి ఉన్న ప్రాంతాల వారిని అయితే నరుకుతామని చెప్పేసి ఏది పబ్లిక్గా. సరే, ఆయన మీద ఏదో కేసులు పెట్టారు. ఆయన మీడియా ముందే మాట్లాడాడు, వీడియోలు కూడా ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే జోగి రమేష్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా ఆయన కుమారుడు అలాగే ఆయన బంధువుల మీద కూడా ఈ భూములకు సంబంధించిన దాని మీద ఆరోపణలు వచ్చినాయి. వారిని కూడా రిమాండ్కి తరలించారు. ఏదో బెయిల్స్ వచ్చినాయి, బెయిల్ మీద ఉంటున్నారు. ఇది అగ్రిగోల్డ్ భూములు ఏకంగా. ఇక ఈయన సంగతి తెలిసిందే, ఈయన నోరుకు అడ్డు అదుపు ఉండదు. ఇంకొకటి, అసలు ఇక మన జగనన్న కళల్లో ఆనందం చుట్టానికి ఎటువంటి మాటలను మాట్లాడతాడు. అఫ్కోర్స్ దాదాపుగా అందు గురించే కదా వీళ్ళందరికీ నజరానాలు భారీగానే వచ్చినాయి. 2021లో మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఈయన ప్రభుత్వంలో, అంటే ఈయనంటే వారి పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో కరకట్ట ఒకటే, అది చాలా చిన్నగా ఉంటుంది, అందరికీ తెలిసింది. ఆ విజువల్స్ ఇప్పటికి కూడా కళ్ళ ముందు కనపడుతుంటే ఏదో ర్యాలీకి బయలుదేరినట్టు ఒక 30 కార్లు వేసుకొని, వెహికల్స్ వేసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు. వెళ్తే తీరా చూస్తే అది దాడి కాదంటే ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాడంట. అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆయన మాట్లాడిన మాటలు కూడా బయటికి వినపడినాయి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఏమని, ఈరోజు ఒక్కడన్నా లేపిస్తే కానీ అసలు ఈ టీడీపీ వాళ్ళకి భయం అనేది కలగదు. ఆయన లోకేష్ గారి తండ్రి మీదకి వెళ్ళాను, లేదా ఆ పార్టీ అధ్యక్షుడు ఇంటి మీదకి వెళ్ళాడంటే ఇక మనకు తిరుగు ఉండదు. అసలు తెలుగుదేశం వాళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉండకుండా పరిగెత్తాలని చెప్పేసి ఆ రకంగా అర్థం వచ్చింది. అదే కాదు, అదో గొప్ప ఘనకార్యమైనట్టు అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వం ఉన్న సందర్భంలో రీఇటరేట్ చేస్తూ, అనేక సందర్భాల్లో దాన్ని గుర్తు చేస్తూ లోకేష్ని నువ్వెంత మీ నాన్ననే పరిగెత్తిచ్చానన్న టైప్లో మాట్లాడిన వ్యక్తి జోగి రమేష్. ఆ తర్వాత ఈ 10 నెలల్లో కామ్గా కూర్చున్నాడు. మరి ఏంటో వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉంది. దానికి అసలు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఉండాలి. అసలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆయన ఏ భాష మాట్లాడాడని. వాడు వీడునే కుక్కలు అన్నాడు, నక్కలు అన్నాడు, పందులు అన్నాడు. పబ్లిక్ మీటింగ్లో అలాగూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా మాట్లాడినందుకే నజరానాగా మంత్రి పదవి చేతిలో పెట్టాడు. ఇవన్నీ తెలుసు. మరి వీళ్ళు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే వరకు, మధ్యంతర బెయిల్ తెచ్చుకునే వరకు మరి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. మొత్తానికి అయితే వాళ్ళ నాయకుడు వీళ్ళందరికీ భరోసా ఇచ్చాడు. ఒక 3 రోజుల క్రితం ఆ సత్యసాయి జిల్లాకి వెళ్ళి ఆయన కూడా అంతే, పోలీసు వాళ్ళు కనపడితే చాలు గొడ్లెడి తెస్తానంటున్నాడు. మరి ఆయన ప్రభుత్వం మరి అదే పోలీసు అధికారుల చేత సేవలు ఉపయోగించుకొని ఆ రకంగా ఆయనకి సెక్యూరిటీ ఇచ్చి, ఆ రకంగా ఆయనకి అన్ని రకాలుగా తోడ్పాటించి, ఆఖరికి వారిని కూడా దుర్వినియోగం చేసిన వాళ్ళంట ఇప్పుడు ఆయన బట్టలు తీస్తాడంట. అంటే అప్పుడు ఆయనకు అనుకూలంగా ఉండాలి, ఇప్పటికీ ఆయనకు అనుకూలంగా ఉండాలి ఆయన భావనేమో. మరి ఇక పోలీసు అధికారులు అంటే ఈయన ఏదో జేబు సంస్థలాగా భావిస్తున్నట్టున్నాడు. సరే, మరి వాళ్ళ నాయకుడే అంత స్ఫూర్తిని ఇచ్చాడు కదా, అందు గురించే 2వ రోజు కారుమూరి నాగేశ్వరరావు కారు కోతలు కూశాడు. ఏది ఏకంగా నరికేస్తాం మేము అధికారంలోకి వచ్చాం. ఈరోజు జోగి రమేష్ వచ్చి అసలు గంట సేపు ఏంటో, మరి గంటలు చిన్న కేసులకేమో గంటలు ఎంక్వైరీలు. ఈ క్యాండిడేట్ని సిఐడి వాళ్ళు గంటేనంట విచారించింది. మరి అంత ప్రేమేంటో తెలియదు.
మరి ఎవరన్నా సమాధానం చెబుతారు మరి పార్టీ వాళ్ళు లేకపోతే పోలీస్ అధికారులు? సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగో ఎంక్వైరీ చేయలేదు. అందు గురించే అనుకుంటా బాగా శక్తి సామర్థ్యాలతో బయటకు వచ్చి మళ్ళీ పాత భాష అందుకున్నాడు. ఏమని? రెడ్ బుక్ ఎన్నాళ్ళు కొట్టుకు తిరుగుతాడు, మడిసి లోపల పెట్టుకుంటారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, భూమి గుండ్రంగా ఉంటుంది. సో మొత్తానికైతే కనుక వీళ్ళ భాషలో ఏమీ మార్పు రాలేదు. జస్ట్ ఒక 6 నెలల పాటు వెయిట్ అండ్ సీ లాగా చూసినట్టున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అంత సీన్ లేదులే, మన టైప్ కాదు ఇది, వీళ్ళంతా రూల్స్ ప్రకారం పోతున్నారు, ఈ రూల్స్ ప్రకారంగా పోతే అబ్బో ఎప్పుడు కావాలి ఇదంతా, అందులో మన ప్రభుత్వంలో కదా అటన్నిటికీ ఏం పెద్దగా ఆధారాలు లేవులే అని చెప్పేసి అనుకున్నట్టున్నారు. చక్కగా నోర్లు పెగులుతున్నాయి. మరి ఇటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత అయినా మరి ఈ పోలీసులు కానీ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏమన్నా వాళ్ళల్లో మార్పు వస్తుందా, లేదంటే ఈ రకంగానే ఇలాగే 5 సంవత్సరాలు కాలం వేళదీస్తారా? ఏది కారుమూరి నాగేశ్వరరావు ఏకంగా నరకడం అనే దాని గురించి కూడా పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏపీ 24 సిటీ 24 ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా మీకు ఖచ్చితంగా అండి, మీరు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఎటువంటి చేంజ్ అనేది రాలేదనేది మనకు స్పష్టమవుతుంది. రోజులు గడిచే కొంది ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా ఆ వ్యాఖ్యలు కానీ ఆ టైప్ ఆఫ్ అగ్రెసివ్గా కూడా కాదు, అది ఒక రకంగా చట్టాన్ని చేతుల్లో తీసుకొని మాట్లాడుతున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక రోజు వ్యవధిలోనే మాట్లాడిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసులకు సంబంధించి గుడ్డలోడు తీస్తా ఉన్నారు, యూనిఫామ్ తొలగిస్తా ఉన్నారు, వాళ్ళని డిస్మిస్ చేపిస్తా ఉన్నారు, ఉద్యోగాల నుంచి తొలగిస్తా ఉన్నారు. అదే ఈయన వచ్చేసేమో అదేంటో గుంటూరు అంటే ఇటు కృష్ణా జిల్లా నుంచి అటువైపు వెళ్తేనేమో అదంతా కొద్దిగా సాఫ్ట్ గా ఉంటది కాబట్టి అక్కడ బయటకు నుంచి కొడతారు, గుంటూరు నుంచి అవతలంతా అది రాయలసీమ కానీ ఇదంతా కలిసి ఉంటది కాబట్టి అక్కడ నరకడం ప్రారంభిస్తారు. అంటే అది ఆంధ్రప్రదేశ్ ఒంటిగా డివైడ్ చేసినట్టుగా ఉంది ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు. అసలు ఒక మాజీ మంత్రిగా చేశారు, ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కూడా పెద్ద అక్కడ విషయాలు కూడా ఏమి రాలా, ఎవరన్నా నిలదీస్తేనో ఆయనకి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితేనో కోపంలోనో ఆవేశంలోనో అన్నారంటే వేరు. ఒక పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు కార్యకర్తలకు ఏం సందేశం ఇవ్వాలి అంటే ఇటీవల కాలంలో ఏంటంటే వాళ్ళకి భరోసా ఇవ్వాలంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వాడాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5-6 ప్రెస్ మీట్లు చూసాం, ద్వారకా తిరుమలరావు గారికి సంబంధించి కానీ అసెంబ్లీకి అటెండ్ అయినప్పుడు అక్కడ మధుసూదన్ రావు అని అతన్ని అంటాం కానీ విధుల్లో ఉన్న అతన్ని, ఆ తర్వాత పులివెందులు వెళ్ళినప్పుడు ఒకసారి డిఎస్పీ కంప్లైంట్ చేశారు, ఆ డిఎస్పీ గురించి అన్నారని. అదేవిధంగా మొన్న ఒక అతను నా మీద అతను డిఎస్పీసీఏ పిలిపించారంటే మన అధికారంలో రాగానే వాళ్ళ చేత నీకు శాల్యూట్ చేపిస్తానులే నువ్వు వెళ్ళని చెప్పేసి. అదేవిధంగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడికి సంబంధించి. సో ఏంటంటే కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి, అంటే వాళ్ళ పార్టీ దెబ్బతిన్నమాట వాస్తవం, 151 నుంచి చాలా బలహీనపడిపోయింది, పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు భరోసా ఇవ్వాలంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వానికి సంబంధించి సూపర్ 6 హామీలు ఉన్నాయి, వాళ్ళు చాలా హామీలు అమలు చేయట్లేదు. లేదంటే రాష్ట్రంలో శాంతి భద్రతకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని ప్రస్తావించవచ్చు. లేదంటే వాళ్ళు ఏదైతే ఫీజు 4 అంటున్నారు, ఆరోగ్యశ్రీ అంటున్నారు, అదేవిధంగా సూపర్ 6కి సంబంధించి కేవలం ఒక హామీనే అమలు చేయగలిగారు అంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ముందు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఆందోళనలు చేయొచ్చు, ఎందుకంటే గతంలో ఆందోళన చేయడానికి కూడా వీల్లేదు. ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేయడం కానీ, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు పరామర్శ వెళ్ళబోతా ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టి తాళం వేసిన పరిస్థితి చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వద్దామంటే అక్కడ విశాఖపట్నంలో కావచ్చు, అదేవిధంగా జగేపేట దగ్గర ఆయన నిలిపివేస్తే పడుకున్న పరిస్థితి కావచ్చు, అదేవిధంగా విమానంలో వద్దామంటే అక్కడ కూడా ఆపేసిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితి ఈ రోజైతే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు, పరామర్శలు చేయగలుగుతున్నారు, ప్రభుత్వాన్ని దుర్మడగలుగుతున్నారు, ఏ విధంగానైనా సరే పోలీసుల్ని కానీ వాళ్ళని కానీ బెదిరించగలుగుతున్నారు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రతిరోజు నిత్యం బెదిరింపులు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు జోగి రమేష్ గారు చెప్పారు, జోగి రమేష్ గారి వ్యవహారం ఏంటంటే ఆ రోజు ఏమన్నారంటే నేనేదో అయ్యన్న పాత్రుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని, అందువల్ల అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు గారు అన్నారు కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి పార్టీ అధ్యక్షుడి హోదాలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నిరసన తెలియజేశాను. నిరసన తెలియజేయడానికి కర్రలు రాళ్ళు తీసుకొని వెళ్ళరు కదా, ఆ రోజు కూడా అదే పరిస్థితి వచ్చింది.
ఆ తర్వాత కాలంలో ఏంటి, ఆయన మీద ఎప్పుడైతే కేసు పెట్టారో, కేసు పెట్టినప్పుడు నేను నిరసనకి వెళ్ళాను కానీ నేను ఎప్పుడు అనలేదన్నారు. కానీ గత 2-3 సంవత్సరాలుగా ఆయన మాటలన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు లాంటి పరిగెత్తించామబ్బా నువ్వెంత నాకు అని లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూసాం అమరావతి సభలో. ఒక ఊరకుక్క పంది ఈ టైపులో ఆయన మాట్లాడిన మాట. ఎందుకంటే వాళ్ళ భార్యల గురించి మాట్లాడుతూ ఆయన పందులు కుక్కలతో పోల్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ రోజు ఇంకోటి కూడా చెప్తాను సురేష్ గారు, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది ఏదో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు, తోలనాడారు. అందువల్ల వాళ్ళ బీపీలు పెరిగాయి. బీపీలు పెరిగినప్పుడు దాడులకు వెళ్తున్న ఆశ్చర్యం ఏముందనేది కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమాట గుర్తు చేస్తారు. సో ఇప్పుడు కూడా చూడండి మీరు, నిన్న ఆయన బట్టలు ఉడదీస్తామని అన్న తర్వాత ఈ కిరణ్ రూపంలో రిఫ్లెక్షన్ వచ్చింది. అంటే కిరణ్ చేయడం అనేది చాలా తప్పు, అది వికృతమైన చర్య. వికృతి చేస్తే దానికి పనిష్మెంట్ ఇచ్చారు, ప్రభుత్వం కూడా దానికి సంబంధించి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు జైల్లో కూడా తీసుకెళ్లి రిమాండ్ కూడా విధించిన పరిస్థితి కూడా ఉంది. అయితే నేనేమంటానంటే అసలు ఆ విధమైన వ్యాఖ్యలు ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా కార్యకర్తల నుంచి రిఫ్లెక్షన్ వచ్చి శాంతి భద్రతల సమస్యకి మూల కారణం అవుతుంది. అది సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది. దాని తగ్గ ఆవేశాలు లోనవుతున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు అంటే ఇంకొకళ్ళు ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో పెట్టేస్తున్నారు. అది పూర్తిగా అశాంతియుత వాతావరణానికి వస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు కిరణ్ కావచ్చు, అటువైపు సోషల్ మీడియా విభాగాలు ఎవరైనా టీడీపీ కావచ్చు లేదా వైసీపీ కావచ్చు, అంటే నాయకులు సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకోకపోతే శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి సంబంధించి చూడొచ్చు. హోంమంత్రి గారు చెప్పారు, మేము వాళ్ళకి 1100 మందితో భద్రత కల్పించాము. వాళ్ళ వైఎస్ఆర్సీపీ ట్విట్టర్లోనే గంటకి ఒకటి మారిపోయింది. కాసేపేమో పోలీసులు అడ్డుకున్నారన్నారు, కాసేపేమో పోలీసులు అలౌ చేయట్లేదన్నారు, కాసేపేమో పోలీసులు బాగా చేశారన్నారు. మీరు ఆ రోజు పాపిరెడ్డిపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ అయోమయం సృష్టించే విధంగా కార్యకర్తలు తిట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. అంటే అది ప్రజల్లో అశాంతియుత వాతావరణం రెచ్చగొట్టేందుకు వీటికి ఉపయోగపడుతుంది. ఈ రోజు చూడండి, కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు, వాళ్ళ పార్టీ అయినా కూడా సస్పెండ్ చేశారు, జైల్లో పెడుతున్నారు. గోరంట్ల మాధవ్ ఒక పోలీసు ఆఫీసర్గా పనిచేసి పోలీసులు తీసుకువెళ్తున్న వ్యక్తిని దాడి చేసేందుకు ఎలా ప్రయత్నిస్తారు? అసలు ఆయన చట్టం తెలుసు కదా. ఆయన ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా దూసుకెళ్లిపోవడం. ఇవాళ చూస్తే ఆయన అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన చాలా మంది నిందితుల్ని లేకపోతే రాజకీయ నాయకులను కూడా ప్రెస్ ముందు అటెండ్ చేసినప్పుడు తలకాయకి ముసుగు వేసి అటెండ్ చేస్తారు. ఇప్పుడు దీనికి కూడా ఆయన అటెండ్ ఆ విధంగా చేయబోతుంటే ఆయన పోలీసులు దుర్భాషలాంటి పరిస్థితి, ఎస్పీ ఉన్నాడని ఇది కూడా లేకుండా. సో పోలీసు మరి ఆయన చేసినప్పుడు మిగతా వాళ్ళ ఎందరో హక్కులు కాలరాయలేదా? ఈయనకి పార్లమెంటు మాజీ సభ్యుడిగా ఉన్న ప్రత్యేకమైన హక్కులు ఉంటాయా? అంటే వాళ్ళ దుందుడుకు వైఖరి అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. దీన్ని ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. నిజానికి రెడ్ బుక్ సందర్భంగా ఒకటి వేధించింది చెప్పమంటే ఎవరు చెప్పట్లా. యాక్చువల్గా రెడ్ బుక్ ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాశారు, మీరు కేసు వేయండి, పోలీసులకు కంప్లైంట్ చేయండి. సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, జిల్లా కోర్టులు ఉన్నాయి. ఇదిగో లోకేష్ గారు ఈ విధంగా చేస్తున్నారు, అది రాజ్యాంగానికి వ్యతిరేకమని మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ ఆ రెడ్ బుక్ మీద వెళ్ళే అవకాశం మీకు లేదు. ఎందుకంటే ఆయన చట్టబద్ధంగా ఎవరైతే అన్యాయాలకి చట్ట వ్యతిరేకంగా పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి చట్టపరంగా న్యాయపరంగా వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. వాటన్నిటినీ మర్చిపోయి రెడ్ బుక్ అనేది తీసుకొస్తా ఉంటే ఎక్కడ వేధింపులు అనేది వాళ్ళు తేటతలంగా చెప్పాలి, కోర్టుకు వెళ్ళాలి. లోకేష్ గారు ఆ విధంగా ఉంటే ఆయన రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉన్నారు, ఆయన మీద కోర్టుకు వెళ్ళొచ్చు. మీరు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి కంప్లైంట్ ఢిల్లీలో ధర్నా చేశారు కదా, అప్పుడు కూడా చెప్పారు రెడ్ బుక్ అనేది జరుగుతుంది. సో వెళ్ళండి, మీరు న్యాయపరంగా పోరాటాలు చేయండి. పోలీసులు పట్టుకోవడానికి వాళ్ళ సర్వీస్ నిబంధనలు ఉంటాయి. మస్తాన్ గారు అసలు రెడ్ బుక్, మస్తాన్ గారు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ రెడ్ బుక్ కి దీనికి సంబంధం ఏంటంటే, నువ్వు డే లైట్ లో 2021లో అందరూ చూస్తుండగా నువ్వు 30-35 కార్లు వేసుకొని నువ్వు దాడికి వెళ్ళావు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి. అది రెడ్ బుక్ లో రాయాలేంటి? ఎదురు కనపడుతుంది కదా, నువ్వు రెడ్ బుక్ అంటావేంటి? అర్థం లేకుండా మాట్లాడతాడేంటి ఆ మనిషి? అదేమంటేనేమో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళావా? రిప్రజెంటేషన్ మీదకి ఇవ్వడానికి వెళ్తే నీ మీద దాడి చేశారు తిరిగి. నీ ప్రభుత్వ హయాంలో మీ పోలీసుల సహకారంతో ప్రీ ప్లాన్డ్ గా కరకట్ట మీద ఒక కారు వెళ్తే రెండో కారు రావడానికి ప్లేస్ ఉన్నటువంటి రోడ్డు మీద నువ్వు
ర్యాలీగా అన్ని కార్లు వేసుకొని ఇంటి మీద దాడికి వెళ్ళి అవసరమైతే లేపేస్తాం, ఒక్కళ్ళన్నా లేపేయాలి ఈ రోజు అని చెప్పేసి నువ్వు పబ్లిక్ గా మాట్లాడినోడివి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళానని చెప్పేసి తర్వాత మారుస్తావు పిరికోడు. కాకపోతే నువ్వు ధైర్యంగా నీ ప్రభుత్వం అంతకాలం ఏమన్నావు అనేక సందర్భాల్లో, ఎస్ వెళ్ళాను, పరిగెత్తిచ్చాను, మీ నాన్న పరిగెత్తిచ్చాను, నువ్వెంత అని చెప్పేసి, మాజీ ముఖ్యమంత్రినే పరిగెత్తిచ్చానని చెప్పేసి, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదగా అని చెప్పేసి అన్నిసార్లు ఓపెన్ గా ఛాలెంజ్ చేసావు. ఇప్పుడు వచ్చేసరి రిప్రజెంటేషన్ అంటావా బేలగా, రెండోదో రెడ్ బుక్ అంటావా. రెడ్ బుక్ అండి, రెడ్ బుక్ లో ఏముంటుందండి, పబ్లిక్ డొమైన్ లో ఉంది అది. అది అవ్వచ్చు, లేదంటే కనుక టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి అవ్వచ్చు, లేదంటే కనుక గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి అవ్వచ్చు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, పబ్లిక్ మీటింగ్ లో మీరు మాట్లాడినటువంటి భాష అవ్వచ్చు, అవన్నీ రికార్డెడ్ ఎదురు కనపడుతుంది. ఇంకా దాన్ని గోంగూర రెడ్ బుక్ లో రాసేదేంటి, నువ్వు రెడ్ బుక్ అంటావు. అదే సార్ నేను మిమ్మల్ని నేను అదే సార్ అనేది జ్యోతి రమేష్ ఉద్దేశించి అనేది. సార్ కిరణ్ గారు మీకేం చెప్పుకుంటున్నట్టు లేదండి, కానీ మాకు సంబంధం లేదు. మేమేమి టీడీపీ పార్టీ వాళ్ళం కాదు, మేమేమి జనసేన పార్టీ కాదు, మేమేమి వైసీపీ కాదు. కానీ ఏ నాయకులను అన్నా కానీ ఆ రకంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో అసలు ఈ రకంగా ఎలా వదిలేస్తారనిపిస్తుంది. మీకు గుర్తులేవో నేను గుర్తు చేయమంటారా? ఐ డోంట్ మైండ్ ఈవెన్, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లోనే ఇప్పటికీ కూడా ఆ మనిషి చంద్రబాబు నాయుడిని పట్టుకొని, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని, లోకేష్ను పట్టుకొని, ది సోకాల్డ్ జోగి రమేష్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు మీకు గుర్తులేమేమో. మీరు అన్ని మర్చిపోయినట్టున్నారు. 10 నెలల పాటు టైం ఇచ్చి బెయిల్ తెచ్చుకునే వరకు ఊరుకొని, అందుకని ఇప్పుడు నోరు లెగుస్తున్నాయి. మరో వరకు ఏమన్నారు, బేల్ ఈయన అంటాడు మళ్ళీ ఈరోజు పెద్దగా గొప్పగా మహా అయితే అరెస్ట్ చేస్తే ఎంత 2-3 నెలలు ఉంటాము, బయటకు వస్తామని చెప్పేసి. మరి ఈ ధైర్యం బెయిల్ తెచ్చుకోవడానికి ఉన్నప్పుడు, అబ్స్కాండ్ అయినప్పుడు లేదేంటో. మరి పేర్ని నానైతే ఇంకో మాట అంటాడు, అసలు సినిమా స్టార్లకు మించిన చరిష్మా ఉందట జగన్మోహన్ రెడ్డి గారికి, అందు గురించే అంత వేల మంది వచ్చారంట, అందు గురించే హెలికాప్టర్ దగ్గర అంత హడావుడి జరిగిందంటే మీ భద్రతా లోపం అంట. అది ఇక మీరే సమాధానం చెప్పుకోవాలి, మీరే యాక్షన్ తీసుకోవాలి. మీకు ప్యానల్ సభ్యులకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జనం ఎలా వచ్చారనేది వీడియోలో క్లియర్ గా మనిషికి డబ్బులు పంచుతో సహా మొత్తం వీడియో వచ్చింది. జనాలు ఎలా వచ్చారనే దానికి వీడియోలే సాక్ష్యంగా ఉన్నాయి. జోగి రమేష్ కి సంబంధించి ఒక్క జోగి రమేష్ ఏంటి, కారుమూరు ఏంటి, అంబటి రాంబాబు ఆయన సోదరుడు పొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అంబటి రాంబాబు తమ్ముడి పైన నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో హైకోర్టు ఆదేశాలతో, అంటే ఇక్కడ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోతే ఆ బాధితుడు హైకోర్టుకి వేస్తే హైకోర్టు ఆదేశాలతో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యి నాకు తెలిసి 1.5 అవుతుంది. ఈ రోజు వరకు అతను అరెస్ట్ చేయటం కానీ, అతనికి నోటీసులు ఇవ్వటం కానీ, కనీసం దానిపైన విచారణ కానీ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఎక్కడ ఎవరితో చెప్పాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఎవరో దాకేందుకు ఇప్పుడు నాకు సంబంధించే నేను పెట్టిన కేసులో కూడా కనీసం ముద్దాయిల్ని పిలిచి విచారించట్లా. కానీ అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే చిన్న తప్పు చేసినా చట్టం చాలా పెద్ద చేత్తో పనిచేస్తా ఉంది. విచిత్రమైన పరిస్థితి. కారణం ఏంటంటే ఇక్కడ మా నాయకుడు ఎటువంటి తప్పు చేసినా మా పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా వెనకాడొద్దని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా సహజంగా ఎవరు చేసినా తప్పు చేసినా ఏ పార్టీలతో సంబంధం లేకుండా అరెస్టులు చేయండి, కేసులు పెట్టండి, చట్ట వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా శిక్షించండి అని చెప్పి మా నాయకుడు చెప్తే, కొంతమంది పోలీసులు కేవలం తెలుగుదేశం వాళ్ళపైన మాత్రం చట్టాన్ని చక్కగా అమలు చేస్తూ వైసీపీకి సంబంధించిన నాయకులకు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కానిటువంటి పరిస్థితే. కానీ ఇక్కడ రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ కిరణ్ అనే నిన్న తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి ఆ కిరణ్ అరెస్టుకి సంబంధించి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, కిరణ్ అనేవాడు తెలుగుదేశం పార్టీ కోసం 5 సంవత్సరాలు ఆ రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు, కష్టపడ్డాడు, ఫిజికల్ గా అతని పైన దాడులు చేశారు, కేసులు పెట్టారు, అనేకమైన ఇబ్బందులు పడ్డారు. ఆ సన్నివేశంలో ఏది పోలీసుల్ని గుట్టలోడ తీసుకు కొడతాము అనేటువంటి ఆ మాటకి సంబంధించి రెస్పాండ్ అయ్యే దాంట్లో అత్యుత్సాహం చూపించి అనాగరికంగా తప్పుగా మాట్లాడు. దాంట్లో అసలు సభ్య సమాజంలో అన్నం తినేవాడు ఎవడు కూడా ఆ మాటల్ని వెనకేసుకురాడు, అది కరెక్ట్ అని కూడా చెప్పరు. అయితే ఇదే సందర్భంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడిన బూతులు, మాట్లాడినటువంటి విధానాలు, అంటే ఒక్క జోగి రమేషే కాదండి, జోగి రమేష్ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఎగ్జాక్ట్లీ కిరణ్ గారు, ఇప్పుడు నిన్న మాకు అందరికీ తెలిసింది ఆడెవడో చేబ్రోలు కిరణ్ అని చెప్పేసి, వీళ్ళంతా బచ్చగాళ్ళు కదా, మేబీ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి ఏమో తెలిస్తే మాకు తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళు పక్కన పెట్టండి, ఏకంగా నాయకులే మాట్లాడారు కదా వైసీపీలు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు వల్లభనేని వంశీ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, మంత్రులుగా ఉండి మాట్లాడిన వాళ్ళ మీద చర్యలేవి, కేసులేవి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచించాల్సిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి గారి పైన అత్యంత గౌరవం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అందరికీ ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ కు ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది, ఈ కూటమికి ఉంది. సిగ్గు లేనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు నిండు సభలో, ఈ రాష్ట్రానికి శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది, అక్కడ అనాగరికంగా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడినటువంటి మాటలకి, వాళ్ళ గురించి కనీసం ఒక్క మాట మాట్లాడకుండా సభలో ఒక కీచకుడు ఏ విధంగా అయితే నవ్వుతాడో ఆ విధంగా నవ్వుతూ వీళ్ళు తిడతా ఉంటే, నవ్వుతా ఉన్నటువంటి ఆ నాయకులు, ఆ ప్రభుత్వాన్ని ఒక పక్కన చూడండి, ఇటు పక్కన చూడండి. మా ప్రభుత్వంలో ఏ స్త్రీ అయినా ఒకటే, ఎవరిని అగౌరవపరిచినా సరే దాన్ని ఒప్పుకోనని చెప్పినటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి కామెంట్ చూడండి. ఆ కామెంట్ తర్వాత ఏ మహిళకు అన్యాయం జరిగినా వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పరిస్థితి చూడండి. ఇక్కడ పార్టీలు చూడట్లేదు, కులం చూడట్లేదు, నేరాన్ని నేరంగా చూస్తా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో నేరస్తుల్ని పెంచి పోషించారు. ఇక్కడ అల్టిమేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిడెన్ ఎజెండా ఇదన్నీ కాదండి. అసలు వాళ్ళ హిడెన్ ఎజెండా ఏంటంటే, ఈ రాష్ట్రంలో అమరావతి దూసుకుపోతా ఉంది, పోలవరం దూసుకుపోతా ఉంది, మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలా, ఈ రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నాయి, పెట్టుబడిదారులు రాకూడదు అనేటువంటి ఒక కుట్ర, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేటువంటి కుట్ర, ఈ కుట్రలో భాగంగానే ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నారు. నిజంగా మీరు ఆలోచన చేయండి, ఎన్ని గుండెలుంటే కారుమూరు నాగేశ్వరరావు అనే వెధవకి ఇంట్లో తీసుకొచ్చి నరుకుతామంటే, అధికారం లేని వాళ్ళే మీరు ఇళ్లలో తీసుకొచ్చి నరికితే, అధికారం ఉండి ఇన్ని లక్షల కోట్ల మంది కార్యకర్తలు, శాశ్వత సభ్యులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరకటం స్టార్ట్ చేస్తే ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? ఏం చేయగలుగుతారు మీరు? ఏం ఆపగలుగుతారు? అటువంటి సంస్కృతికి మా నాయకుడు ఒప్పుకోడు, ఇటువంటి కామెంట్ చేయడానికి కూడా ఒప్పుకోడు. కానీ ఆ నాయకులు ఈ విధంగా వాగుతున్నారంటే దాని వెనకాల ఇది పెద్ద కుట్ర ఉంది. ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేయాలా, రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏమన్నా మారితే మా పెట్టుబడుల పరిస్థితి ఏంటంటే భయం క్రియేట్ చేయాలా. ఈ కుట్రలో ఉన్నటువంటి హిడెన్ ఎజెండా అదే. దీన్ని గమనించి ఇట్టా చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు చేసి తీరవలసిందే. దీనిపైన మరొక ఉద్యమం మొదలెట్టాల్సిందే. దీని గురించి కూడా మా నాయకుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మీరు ఇప్పుడు కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చారు. మీరు చెప్పింది డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే అలాగే అనిపిస్తోంది, కరెక్ట్ గానే మీరు అనలైజ్ చేసినట్లుగా అర్థం. గఫూర్ గారు, నిజంగానే ఒకసారి చూద్దాం సార్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఒకటి, సత్యసాయి జిల్లాలో పరామర్శించడానికి వైసీపీ కార్యకర్త హత్యగావించబడ్డాడు కాబట్టి అక్కడికి రావటం మనం ఎప్పుడు చూడలేదు. హెలికాప్టర్ దగ్గరికి అంత మోక చేరటం అనేది. అలాగని చెప్పేసి నిజంగానే పోలీసులు డిప్లాయ్ చేయలేదా అంటే, మరి కన్సర్న్ హోమ్ మినిస్టర్ గారు చెప్పింది అబద్ధాలు అయితే చెప్పరు కదా. 1100 మంది పోలీసులు 250 మందినేమో హెలిప్యాడ్ దగ్గర డిప్లాయ్ చేశారని చెప్పేసి అదొకటి చూద్దాం. అప్పుడే అన్నారు ఇది కావాలని చెప్పేసి. ఆ తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లెటర్ రాయటం కూడా చూసాం మనం అమిత్ షా గారి. సరే, ఆయన ఏదో పాతవన్నీ తోడుకుంటూ వచ్చాడు, కానీ నేపథ్యం ఇది భద్రతా వైఫల్యాన్ని ఇక్కడ ప్రభుత్వం మీద నెడదాం అనేది. రెండో రోజు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడినటువంటి ఏకంగా నరుకుతాం అనే మాట. 3, కిరణ్ ఎవరైతే టీడీపీ కార్యకర్తని సస్పెండ్ చేసిన తర్వాత అరెస్ట్ చేశారో చేబ్రోలు కిరణ్ని తీసుకువెళ్తున్నప్పుడు దారిలో పోలీసులకు అడ్డుపడి మారి ఈ ఎక్స్ఎంపీ అంట ఆడే అసలు నాకు భాష అలాగే వస్తుంది ఏదైనా కానివ్వండి, అతను ఎలా ఎంపీ అయ్యాడో మన ఎట్లా అయ్యాడో మనం చూసాము. అతను ఎంపీ అయిన తర్వాత కూడా ఏ రకంగా బిహేవ్ చేశాడో అన్ని గొడ్లోడు తీసుకొని మనం చూసాము. ఆ తర్వాత కూడా నిన్న అతను పోలీసులకు అడ్డం పడి పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయడాన్ని
అది కూడా మనం పరిశీలించాలి. ఈరోజు జోగి రమేష్ ఈ 10 నెలల్లో ఉన్నటువంటి తీరు ఒక రకంగా ఉంటే ఈరోజు మాట్లాడిన తీరు ఇంకొక రకంగా ఉంది. ఇదంతా చూస్తుంటే మన టీడీపీ కిరణ్ గారు చెప్పినట్లు ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లాన్డ్గా ఏమన్నా శాంతి భద్రతల సమస్యను ఏమన్నా సృష్టిద్దామని చెప్పేసి ఏమన్నా కుట్ర జరుగుతుందా? సార్ ఒకసారి ఆడియో చెక్ చేయాలి సార్, మ్యూట్లో ఉన్నట్టు సార్. మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సురేష్ గారు మీ ముందు కంప్యూటర్ ఉంటుంది అనుకోండి, కంప్యూటర్లో ప్రోగ్రాము సాఫ్ట్వేర్ చేసి సాఫ్ట్వేర్ లో ప్రోగ్రామ్ చేసి పెట్టింటారు. అది మారుతుందా? మారదు కదా. ఈ సాఫ్ట్వేర్ ఆల్గరిథం రాసేసి ఉంటది కదా దాంట్లో ఆల్గరిథం, అది మొత్తం సాఫ్ట్వేర్ మారిపోవాలా. ఈ సాఫ్ట్వేర్ ఇంకా మారదు, మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ వేసుకోవాలా. వైసీపీ నాయకుల బుర్రలు అట్ట తయారైపోయినాయి. ఇక వాళ్ళు మారుతారని నేనేమో అనుకోను. డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే 50 సంవత్సరాల తర్వాత మెదడు ఇంకా ఎక్స్పాండ్ చేయదట, ఇక విస్తృతం కాదు, అది లిమిట్ అయిపోతుంది దాని కెపాసిటీ. కాబట్టి ఇప్పుడు జోగి రమేష్లో మార్పు రావాలా, లేదా ఆయన ఏదో హాస్పిటల్ ఉన్నాడు కుడాల నాయనలో మార్పు రావాలా, లేకపోతే అంబటి రాంబాబులో మార్పు రావాలా, లేదా ఇంకోరు మాధవ్ అనే వాళ్ళలో మార్పు రావాలని మనం కోరుకున్న మార్పు రాదు. వీళ్ళలోనే కాదు, జగన్మోహన్ రెడ్డితో కూడా మార్పు రాదు. ఎందుకంటే మీరు మొదటి నుంచి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క వే ఆఫ్ బిహేవియర్ కానీ స్పీచెస్ కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాల్ చేయాలా అన్నాడు, ఆయన చెప్పులతో కొట్టండి అన్నాడు. ఎవరైనా అంటాడండి, కొంచెం సోబర్ ఎలిమెంట్ ఎవరైనా అంటాడా? లేదా కొంచెం గౌరవప్రదంగా ఉండేటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టండి కాల్ చేయండి అని ఎవడన్నా అంటాడా? అంటే అది ఆ మైండ్ సెట్, అది ఆ సాఫ్ట్వేర్ ఇంకా మారదు అది. కాబట్టి ఆయన పోయింది పరామర్శకు పోయినాడు. ఒక హత్య చేయబడితే ఆ కుటుంబాన్ని పోవచ్చు, తప్పులేదు. వాళ్ళ పార్టీ కార్యకర్త అవునో కాదు నాకు తెలియదు, కానీ పోయినాడు. పోతే ఎంతమంది పోతారండి? ఒక 5 మందో 10 మందో పోతారు, వాళ్ళతో మాట్లాడతారు. గవర్నమెంట్ డిమాండ్ కూడా చేయొచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని పట్టుకోలేదు, లేదా ఈ కుటుంబం పేద కుటుంబం వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలని ఇట్లాంటివన్నీ మాట్లాడవచ్చు. కానీ ఆయన జనాన్ని సమీకరించుకొని మొత్తం అనంతపురం జిల్లాలో ఉండేటువంటి 5-6 నియోజకవర్గాల్లో కోటాలు ఇచ్చేసి జనాన్ని సమీకరించారు. ఆ జనం జేజేల మధ్య చేతులు ఒప్పుకుంటూ దిగి పరామర్శకు పోయినాడు. పరామర్శకు పోయినోడు అసలు విషయం మర్చిపోయి పోలీసుల బట్టలు తీస్తా అని చెప్పడం అనేటువంటిది అది ఆ మైండ్ సెట్లో భాగం. అది ఇక అంతకు మించిన భాష రాదు ఆయనకు. ఈ గ్యాంగ్ అంతా ఇట్లాంటి గ్యాంగ్ ఏదైతే ఉందో వైసీపీలో నాయకత్వం అంతా ఇట్లాంటి గ్యాంగ్ జతైనారు. కాబట్టే జనం వాళ్ళను ముఖం మీద కొట్టి 11 స్థానాలకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడేమంటారు, వచ్చేసారికి టీడీపీకి సింగిల్ డిజిట్ వస్తుందట. వచ్చేసారి సంగతి నాయన ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఉంది. నీ సంగతి ఏమిటి? ఎందుకు నీ బట్టలు కూడా తీస్తున్నారు జనం? ఈయన పోలీసుల బట్టలు కూడా తీస్తా అంటాడు, జనం అయితే ఈయన బట్టలు కూడా తీస్తున్నారు కదా, వలవల ఏడ్చినాడు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ లో. మరి ఎందుకు ఈ గతి వచ్చింది? ఇట్లాంటిదంతా ఆత్మహర్షం ఉండదా? ఈ బిహేవియర్ ఏమిటి? నేను ఎవరితో కలవకుండా నా ఇష్టం వచ్చినట్టు రాజపాలన చేస్తే ప్రజలు క్షమించరు అనేటువంటిది ఇంగిత జ్ఞానం ఉంటే అర్థమవుతుంది కదా. అంటే ఇంగిత జ్ఞానము లేదు, ఆత్మ విమర్శన లేదు. ఇప్పుడు మొన్న అంటున్నాడు ఎవరు కొడాలని జనం పేరుని నాని 1,70 లక్షలు ఎంతో కట్టినాడు. అసలు బుద్ధి ఉందా? కడుపుకు అన్నమే తింటాడు అతను. పేదోళ్ళ యొక్క బియ్యాన్ని అమ్ముకొని ఆ లాసెస్ కు డబ్బు కట్టి నా ఇంటిగా వీక్కుంటారని ఇట్లా అంటాడు తల మీద. అంటే ఏం భాష అది? సిగ్గు లేదు, నీవు దొంగవు, నీకేమి ఇది ఆ రకంగా మళ్ళా రెచ్చగొట్టేటువంటి పద్ధతి ఏమిటి? గఫూర్ గారు యాక్చువల్ గా ఆ సమయంలో ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం అబ్స్కాండింగ్, ఇంటరిమ్ బెయిల్ వచ్చే వరకు అబ్స్కాండింగ్,
అప్పుడు కూడా బేలగా మాట్లాడిన పేర్ని నాని ఈ రోజు వచ్చి ఏం పీకుతారని చెప్పేసి మళ్ళీ ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో ఏంటి వలవల ఏంటి ఏడ్చింది, లేదంటే కనుక గగ్గోలు పెట్టింది, జైల్లో ఉండి అబద్ధాలు మాట్లాడింది చంద్రబాబు నాయుడు, మా నాయకుడు అట్లాంటి వాడు కాదు, మా నాయకుడికి సినిమా హీరోల కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మీరు అంటున్నారు కదా సిగ్గు అతనికి కాదు సార్, సిగ్గు ఈ కూటమి ప్రభుత్వానికి ఉండాలి. వీళ్ళకి ఏం వినపట్లేదు అనుకుంటే వీళ్ళకి ఉండాలి. అసలు 10 నెలల పాటు ఏమో బేలగా తిరిగినోడు మాయలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఒక మాయలో ఉంది. ఇప్పుడు కిరణ్ గారే చెప్పారు మొదట, మాకే అర్థం కావడం లేదని. ఆయన నా స్వీయ అనుభవం కూడా చెప్పాడు, ఆయన అనుభవం. అవును, ఇది ఎట్లా ఉందంటే అండి, కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి కూడా నేనేమి కక్ష సాధింపులు ఉండాలని నేను కోరుకోను, కానీ అదే సమయంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి కదా, ఈ మైండ్ సెట్ మారాలి కదా. ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి ధోరణి ఉంటే ఎక్కడికక్కడ అదుపు చర్యలు తీసుకోవాలి కదా. అవి లేవు. ఎందుకు లేవో ఏమో నాకు తెలియదు. ఏమైనా నేను చెప్పేది ఏమిటంటే, వైసీపీ వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే నిన్న ఒక డిబేట్లో చెప్పాను నేను, మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పండి అయ్యా, మాకంటే యాక్సెస్ లేదు ఆయనతో, ఈ పద్ధతిలో ప్రజలు ఎవ్వరూ హర్షించరు, ప్రజలు మీకు అసలు మీ వైపు చూడరు, 11 సీట్లకు దిగిపోయినారు, మీరు బుద్ధి ఉందా మీకు? ఇప్పటికైనా సరే మీరు ప్రజా సమస్యలు తీసుకోండి, ప్రజలకు అన్యాయం జరిగితే మాట్లాడండి, పరుషంగా కాదు, నిర్మాణాత్మక విమర్శలు చేయండి, ప్రభుత్వ లోపాలు బయటకు తీయండి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికీ మీరే ఉన్నారు కాబట్టి ఆ రకంగా ప్రజల తరఫున నిలబడితే 4 ఓట్లు పెరుగుతాయి లేదా 4 సీట్లు పెరుగుతాయి. కానీ అట్లా కాకుండా మీ సంగతి తేలుస్తాం, మీ సంగతి ఇంకా 4 సంవత్సరాల తర్వాత మీ సంగతి తేలుస్తా, ఎవరి సంగతి తేలుస్తారండి? ఇప్పుడు ఆ సంగతి తేలుస్తారని వీరు సంగతులు తేల్చడం మొదలు పెడితే ఏడుంటారు వాళ్ళు? ఈ ధోరణి మంచిది కాదు, ఈ ధోరణి వైసీపీలో మంచిది కాదు. వాళ్ళ సాఫ్ట్వేర్ మారాలా, సాఫ్ట్వేర్ మారకపోతే సాఫ్ట్వేర్ మారినటువంటి నాయకులైనా పెట్టుకోవాలా. అట్లా కాకుండా ఈ రెచ్చగొట్టుకుంటూ పోతే జనం ఎందుకండి, జనం ఎందుకు చీకొట్టినారు? చంద్రబాబు మీద అమితమైన ప్రేమతో వేసినారని నేనేం అనుకోవడం లే. ముందు వీళ్ళు పోవాలా, ఈ ముదనష్ట ప్రభుత్వం పోవాలా అనేది ప్రజల్లో వచ్చినటువంటి ఒక పట్టుదలతో వచ్చినటువంటి ఒక నిర్ణయం. దాని పరిణామమే 164 సీట్లు వచ్చినాయి. వీళ్ళు నిలబెట్టుకున్న తర్వాత సంగతి. నీవు ప్రజల మన్నన పొందడానికి నువ్వేం చేస్తున్నావు? రెచ్చగొట్టుకుంటూ పోయి తిట్టుకుంటూ పోతే ప్రజల మన్నన వస్తుందా? కాబట్టి వైసీపీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు నిన్న ఒక ఈ క్యాసెట్ వినిపించారండి, అతను ద్వారకా చంద్రశేఖర్ రెడ్డి ఏమి, అతను ఏదో ద్వారం చంద్రశేఖర్ రెడ్డి ఎవరో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, నీ సంగతి తేలుస్తాను, నేను జైల్లో పంపిస్తాను అంటే వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు పంపలేదు? ధైర్యం లేదా మీకు? ఎందుకు మరి పవన్ కళ్యాణ్ ఆ మాటలు చెప్పి ఊరికే ఉంటున్నాడు అంటే ఎదురైపోయేది ద్వారంపూడి. కాబట్టి ఇప్పటికైనా ద్వారంపూడి ఇప్పటికైనా నేను చెప్పేది ఏమిటంటే, పగ సాధింపులు మంచిది కాదు, కానీ అదే సమయంలో తప్పు చేసిన వాళ్ళు. నా పాయింట్ ఏంటంటే, మిగతా వ్యక్తిగత విషయాలు వదిలిపెట్టండి. అరే సారాయి కుంభకోణం ఏమైంది? మద్యం కుంభకోణం ఏమైంది? వాడు వాసుదేవరెడ్డి గారు మళ్ళీ పోయి జాయిన్ అయిపోయినాడు. అట్లాగే గనుల వెంకటరెడ్డి వాని మాత్రం పట్టుకున్నారు, గనుల కుంభకోణాలు ఏమైనాయి? అట్లాగే ఆ శీష్మాల్ కట్టినారు, ఏది ఋషికొండ, రోజాను ఎందుకు టచ్ చేయరు? ఎవరినైనా సొమ్ము 500 కోట్ల రూపాయలకు ఆడ పెట్టడానికి. ఇటువంటివి కొన్ని మౌలికమైనటువంటి విషయాల్లోనైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు జరిగినటువంటి అన్యాయం ఇది. మీరు ఒకవేళ ఒక తిట్లు తిడతారా వేరే సంగతి. ప్రజలకు అన్యాయం జరిగింది, రాష్ట్ర ఖజానా నష్టపోయింది. రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే ఒక మెసేజ్ ఇవ్వడం మాత్రం అవసరం. కానీ ఆ మెసేజ్ కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఎందుకో నాకు కారణాలు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సమీక్షించుకోవాలా. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టడం, నువ్వు కావాల్సిన గవర్నమెంట్ అను తప్ప పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి? పోలీసు వాళ్ళు చొక్కాలు ఇప్పుతాను ఏం ఫ్యాంటసీ? వాడు చొక్కాలు ఇప్పినోడే వాడి గుంటూరు పోతాడు, వాడి పెద్ద పతివ్రత అయినట్టు పోయి గుంటూరులో పోయి కొట్టడానికి పోతాడు. చొక్కాలు కూడా కాదు కదా సార్, చొక్కాలు కూడా కాదు కదా సార్, మొత్తం దిగంబరంగా అది ఏకంగా భయపడిపోయారు. అది ఆఖరికి పార్లమెంట్ కి సంబంధించిన గ్రూపుల్లో కూడా తిరిగింది. అందుకంటే ఈ మహానుభావుడు అన్ఫార్చునేట్లీ దరిద్రం కొద్దీ ఎంపీ అయ్యాడు కదా ఏంటి. మరి అంతకుముందు
పోలీస్ అధికారిగా చేశాడు, మరి ఎట్లా చేశాడు? వాడు ఇది కాకినాడలో అండి, వాడు సుబ్రహ్మణ్యం అనేవాడు, సుబ్రహ్మణ్యం అనంతబాబు అన్నాడు, సుబ్రహ్మణ్యం అన్నారు చెప్పి డోర్ డెలివరీ చేస్తే ఏం చేసినారండి వీళ్ళు? సిగ్గుందా వీళ్ళకు? పెద్ద పాలగాలు నరుకుతాను జనం వెంటబడతారు వీళ్ళను, అది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఈ రకమైనటువంటి పరుష పదజాలం మంచిది కాదు. రాజకీయాల్లో సభ్యత నేర్చుకోవాలా, ఉందాతనం ఉండాలా, ప్రజలకు ఆదర్శంగా ఉండాలా. వైసీపీ నేర్చుకుంటే మంచిది, నేర్చుకోకపోతే ప్రజలు మాత్రం వాళ్ళ వైపు చూడాలని మాత్రం చెప్పవచ్చు. అట్లా కిరణ్ నిన్న అతను మాట్లాడిన దాని మీద యాక్షన్ తీసుకుంటే మంచిది, వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అది కూడా ఏదో నామకే వస్తే అనుకున్న డౌట్లు వచ్చినాయి, కానీ ఇదేదో డ్యామేజ్ కంట్రోల్ అనుకున్నారు, కానీ లేదు రిమాండ్కి ఇచ్చారు. సో అదేదో 41A నోటీసులు ఇచ్చి పంపించేస్తే ఏమన్నా డౌట్స్ వచ్చాయి, కానీ లేదు కోర్టుకి సబ్మిట్ చేశారు, రిమాండ్కి. మంచి మెసేజ్ కాదు సురేష్ గారు. నేను విన్నానండి నా చెవులతో, ఒక తల్లి హైదరాబాద్ నుంచి పెట్టిన పోస్టింగ్లు ఏమన్నా భాషనా అది? కవి చౌడప్ప శతకాలని వినేవాళ్ళం మనం. కవి చౌడప్పని మించిపోయిన భాష అది. ఎందుకు యాక్షన్ తీసుకోరు అటువంటి వాళ్ళ మీద? అంటే నా పాఠ్యం అంటే కావాలి రాష్ట్రం, కావాలి. ప్రజల మధ్య రాజకీయాల్లో ఉందాతనం రావాలా, పరస్పరం గౌరవించుకుంటూ విమర్శించండి, విధానాలు విమర్శించి తప్పలేదు, అంతే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా ఎట్టయితే మైండ్ సెట్ అంటున్నామో ఆ మైండ్ సెట్ కూడా ఏమిటి? మిమ్మల్ని తిట్టి మీ మనసును గాయపరిచి మీరు రాజకీయాల్లో యాక్టివ్ గా లేకుండా చేయాలి. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే రాజకీయాలు లేకుండా చేయాలడానికి దానికి ఈ పద్ధతి తిట్టాలి. చాలా చండాలం ఇది. ఆ భాష మారాలా, మారకపోతే శిక్ష అనుభవించాలి. అది అనుభవించాలంటే మార్చాలంటే యాక్షన్ తీసుకోవాలి. మరి యాక్షన్ అదే గారు కనపడటం లేదు సార్. మస్తు సుధామాధవ్ గారు, జనసేన పార్టీ సుధామాధవ్ గారు, వీళ్ళ సంగతి అసలు మాట్లాడాలి. తొక్కి నార తీస్తా, చెమరాలు ఒలుస్తా అన్న ఆయన సనాతన ధర్మం జపం పట్టుకున్న తర్వాత శాంతి జపం ఏమైనా పట్టుకున్నారని తెలియదు. నేనేమో ఇక విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం. అఫ్ కోర్స్ నేను డిఫర్ అయ్యే విషయాలు కూడా చాలా ఉన్నాయి, పక్కన పెడతాం కాసేపు. యాజ్ ఎ హోల్గా చెప్తున్నాను. 10 సంవత్సరాల పాటు కష్టపడి పార్టీని నిలబెట్టారు, మొత్తానికి సాధించారు, అధికారంలోకి వచ్చారు. సరే, ఆయన్ని స్వయంగా అన్న మాటలు ఈ సోకాళ్ళు జోగి రమేష్ మీరు మర్చిపోయారేమో, నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అదే సార్ మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. అదే ఒకటేంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఇవన్నీ తర్వాతే. అడ్మినిస్ట్రేషన్, అలాగే ఆయన 4 శాఖలు తీసుకున్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అన్ని స్టడీ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినా, ఫస్ట్ టైం మినిస్టర్ అయినా కానీ అన్ని శాఖల్ని. అలాగే 2 రోజుల క్రితం కూడా అడవిబాట పట్టారు, గిరిజనుల తండాలకు వెళ్ళారు, రోడ్లు వేస్తున్నారు, కాదంటం లేదు. కానీ ఏంటిది? అందు గురించి అనుకుంటా 10 నెలల పాటు వెయిట్ చేశారు. ఇక వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు అవన్నీ కూడా మర్చిపోయినట్టున్నారని చెప్పేసి మళ్ళీ చెలరేగిపోతున్నారు. ఇదే పేరుని నాని ఇన్నాళ్ళు కూడా గఫూర్ గారు చెప్పినట్లు పేదల బియ్యాన్ని పంది కుక్కుల్లో మేసి దానికి ఫైన్ కట్టామని చెప్పేసి ఫైన్ కట్టేసి గుట్టు చప్పుడు కాకుండా ఈ అధికారులు కూడా ఫైన్ కట్టించేసుకొని కేసులు ఉన్న వాళ్ళేమో అబ్స్కాండ్ అయ్యి బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి అప్పటివరకు ఎక్కడున్నారో తెలియకుండా ఏంటి బాబు గారు అన్నారంట, ఆడవాళ్ళ మీద ఆవిడ మీద పేర్నాని గారి వైఫ్ మీద కేసు పెట్టినా కానీ ఏమి అరెస్టుల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి అప్పుడేమో బాబు గారేమో మంచోళ్ళకి కనిపించాడు ఒక 3 నెలల క్రితమే. మళ్ళీ ఇప్పుడు ఆయనకి నోరు లేస్తుంది. బాబు గారు అంతా కూడా ఇది జైల్లో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టాడు, అన్ని అబద్ధాలు మాట్లాడాడు, అంతే తప్ప మా జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆలోచనలు ఉండవు, శాంతి భద్రతలని విఘాతం కలిగించాలన్న అంశం లేదు 3 రోజుల క్రితం సత్యసాయి జిల్లాకి వెళ్ళినప్పుడు అని చెప్పేసి పేర్నాని మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ గారికి కూడా ధైర్యం వచ్చేసింది, దీంట్లో ఏమి చేసేది ఏం లేదు మీరు అని చెప్పేసి. అందు గురించి ఆయన కూడా మాట్లాడుతున్నాడు, మడిచి లోపల పెట్టుకోండి మళ్ళీ మేము వస్తాము. ఇంకోటి, మనమందరం 4 సంవత్సరాలు, ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు, ఒక సంవత్సరం అనుకుందాం, 4 సంవత్సరాలు అంటారు. ఈ రోజు కూడా ఒక సమీక్షా సమావేశం ఏదో నిర్వహించినట్టున్నారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో మాట్లాడుతూ. ఆల్రెడీ కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయిందని, మరి ఆయనకు 2 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్తున్నట్టున్నారు. ఇంకా 3 సంవత్సరాలేనంట, ఇంకా మనం వచ్చేస్తామంటున్నాడు ఆయన. సరే, ఇక వచ్చేస్తే ఆయన నెక్స్ట్ ఎజెండా ఏంటో తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే మాకు ఇక్కడ తేలాల్సింది ఏంటంటే, ఆయన రావచ్చు, ఎవరైనా రావచ్చు, కమ్యూనిస్టులు రావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు, లేకపోతే కూటములు కట్టుకొని ఎవరైనా రావచ్చు. కానీ ఈ రాష్ట్రం
అభివృద్ధి చెందాలంటే ఏదో కొన్ని పనులు స్టార్ట్ అయినాయి అంటున్నారు. ఈ కక్ష సాధింపు కార్యక్రమాలు పెట్టుకుంటే ఎవడొస్తాడు అసలు ఈ రాష్ట్రంలోకి? అడుగు పెడతాడు ఎవడన్నా? మళ్ళీ డౌట్ వస్తుంది కదా వీళ్ళ ఈ మాటలు చూస్తుంటే. మేము వస్తే మిమ్మల్ని నరుకుతాము అని చెప్పేసి ఒక మాటలు ఈ రకమైనటువంటి ఉంటే ఎవడన్నా పారిశ్రామికవేత్త అడుగు పెడతాడా? మళ్ళీ వెనకలాక్కుంటారని భయం ఉంటుంది కదా. ఈ అమరావతి ముందుకెళ్తుందా లేదా అక్కడితోనే ఆగిపోతుందా? ఆ సంశయాలు కూడా ఉంటాయిగా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా పెనల్లో ఉండే పెద్దలకి నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఇష్యూ వచ్చేసి కారుమూరి గారు గుంటూరుకి యువతల పక్కన శాంతిగా ఉంటారు, యువతల పక్కన నొరుగుతారన్న మాట దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎవరైతే జోగి మహేష్ ఉన్నాడో, జోగి రమేష్ ఉన్నారో వారి మాటల ద్వారా ఈరోజు డిబేట్ స్టార్ట్ అవడం ఒక పరిణామం. పోతే 77-78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ వ్యవస్థ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేయనటువంటి పెద్ద యదవ నీతిని తీసుకొని వచ్చింది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వారు 30 నుంచి 40 సంవత్సరాలు మనమే ఉంటాం, మీరు ఏమన్నా చేయండి, మనం చూసుకుంటాం, మనల్ని ఎవరు తాకరు అనే భరోసాని వారి కింద ఉండే కార్యకర్తలకు నాయకులకు ఇవ్వడం మూలంగానే ఇటువంటి పరిణామాలు అయితే జరిగాయి. పోతే దీనికి కారణం ఎవరండి? కర్మ తనంతట తాను వెనక్కి వస్తుందంటారు, తనే చూపిస్తుందంటారు. దానికి కారణం పోలీసు సిస్టమ్ ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతూ ఆయన అడుగులకి మడుగులు ఎత్తుతూ ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఈ రోజు వారికి గుడ్డలిప్పతాం, ఇంకోటి ఇప్పతాం, నరుకుతాం, కోస్తాం అన్నా కూడా వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే కారణం ఆ రోజు ఆయన ఏం చెప్తే చేసేటటువంటి సిస్టమ్ ఆయన ఏర్పాటు చేసుకోవడం ఒకటి. రెండోది, ఈయన ఇంతకుముందు పరదాలు కట్టుకొని తిరిగారండి. ఎక్కడికి పోయినా పరదాలు కట్టుకొని తిరిగారు. వాళ్ళ కార్యకర్త వాళ్ళ నాయకుడి దగ్గరికి రావాలన్నా కూడా ఒక 4 అంచెల సెక్యూరిటీయో లేదు 5 అంచెల సెక్యూరిటీయో దాటుకొని రావాల్సిన పరిస్థితి నుంచి ఒక హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగలగొట్టేంత జనం ఆయన మీదకి వచ్చారు అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థం కావాలండి. వాంటెడ్లీ మన రాష్ట్రంలో ఏదో ఒక శాంతి భద్రతల మీద ఏదో ఒకటి చేయాలనే కంటెంట్తో వాళ్ళు ప్రిపేర్ అయ్యి అక్కడికి వచ్చారు. ఇంతకుముందు ఓదార్పు యాత్ర చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మందిని కలిశారు, వాళ్ళని కలిసి వాళ్ళకి ఏదో చెక్కులు ఇచ్చుకున్నారు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టుకున్నారు, ఆయన సీఎం అయ్యారు. సీఎం అయిన 5 ఏళ్ళు ఆయన కళ్ళు మూసుకున్నాడా అని అడుగుతున్నానండి. ఇప్పుడు 2 ఏళ్ళు ఆయన కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు వస్తుంది అంటున్నాడు. 5 ఏళ్ళు ఆయన కళ్ళు మూసుకున్నాడా? రాష్ట్ర అభివృద్ధి ఎట్టపోయింది, రోడ్లు ఎట్టపోయాయి, ప్రజల శాంతి భద్రతలు లేకుండా అల్లాడిపోయారు. తాగి తన్నాలాడి ఆ కల్తీ మద్యం తాగి లివర్లు కిడ్నీలు పోగొట్టుకొని కొన్ని 100,000 మంది చచ్చిపోయారు. దాని గురించి ఈరోజు విచారణ కానీ చేస్తే ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడండి? ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కింద నలుపు చూసుకోకుండా ప్రతి ఒక్కరిది ఆయన వాళ్ళు ఎంచుతున్నారు. ఎంచనివ్వండి, ఇబ్బంది లేదు. 10 నెలలకి మునిగిపోయింది ఏం లేదండి. 100 అంటే శ్రీకృష్ణుడు కూడా 100 తప్పులు దాకా క్షమించాడు. ఇది కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రాగానే కక్ష సాధింపు చేయాలా, లేదు వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని జైలు అయ్యాలా? ప్రజల వద్ద మనం ఏంది, ప్రజా పరిపాలన ఏంది, ప్రజల కోసం మనం ఏం చేయగలుగుతాం, ప్రజాక్షేమం కోసమే మనం ఉన్నాం అనే కంటెంట్ లో కూటమి ముందుకు పోతోంది. ఇది అందరం కూడా మనం గమనిస్తున్నాం. ఎవరు చేయలేనటువంటి 78 సంవత్సరాల చరిత్రలో అడవుల్లో ఒక ఉప ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ తిరిగి వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని వాళ్ళకి నిధులు విడుదల చేయించుకొని రోడ్లు వేయించి ఒక అంబులెన్స్ పోయే పరిస్థితులు తీసుకొని వచ్చారంటే ఇది ఇంతకంటే విజయం ఒకటేనండి. మన చేతల ద్వారా మనం ఎదుటి వ్యక్తికి చెప్పు దెబ్బ చూపించాలనే కంటెంట్ లో ముందుకు పోతున్నారు తప్ప కక్ష సాధింపు అయితే కాదు. కానీ ఎవరికైనా కూడా నోరు జారే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వ్యవహారాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తూ రాబోయే కాలంలో దీన్ని సక్రమైన మార్గంలో వాడను కూడా తీసుకొని వచ్చే విధంగా చేస్తారు. శాంతి భద్రతల కోసం ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ గలబా చేద్దాం అనే కంటెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి పనిచేస్తున్నారు. ఏ రోజైతే ఆయన ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడతారో ఆ రోజు నాయకుడుగా వస్తారు తప్పితే ఇంకో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనం వస్తాం, మనమే ఉంటాం, మీరు కానివ్వండి, మీరు క్యాడర్ని ముందుకు పోనండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, మనమే వస్తామనే ఒక ధైర్యాన్ని లేని ధైర్యాన్ని నింపుతూ వాళ్ళని ఉసుగొలుపుతూ, అంటే కుక్కల్ని ఉసుకో అంటే
ఉసుకో అన్నట్టు ఈ కుక్కలు పైన పడుతున్నాయి తప్పితే ఇంకేం లేదండి. కూటమి గవర్నమెంట్ ఏనుగు లాంటిదండి. ఏనుగు పోతుంటే ఊర కుక్కలు మొరుగుతాయి, వాటిని పట్టించుకుంటే ముందుకు పోలేము. కాకపోతే ఎవరైతే తప్పు చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి మొత్తం గుడ్డలోట తీసి పార్లమెంట్ సాక్షిగా ఆ గ్రూపులో అందరు చూసినా కూడా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటే కారణం వెనక జగన్మోహన్ రెడ్డి. ఇదే కాకుండా ఎన్నో ఇన్సిడెంట్ ఉన్నాయండి. ప్యాక్ చేసి ఆ వ్యక్తిని చంపేసి అనంతబాబు అనే వ్యక్తి ఇంటికి ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఇతన్ని అరెస్ట్ చేసి బయటికి పంపిస్తే బెయిల్ మీద అతనికి విజయోత్సవ సభలాగా ఊరేగింపు చేసి తీసుకొని వచ్చారు. ఇదన్నీ పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ కాదా అండి? ఆ రోజు తప్పు చేసిన వాడిని నిలదీయకుండా, తప్పు చేసిన వాడిని అరికట్టకుండా, అడ్డుకోకుండా ఎక్కడైతే ఒత్తాసు పలుకుతో నిలబడ్డారో పోలీసులు, వాళ్ళు ఈరోజు మేము అడగలేకపోయే పరిస్థితుల్లో ఉన్నామనే కంటెంట్లో అయితే ఉన్నారండి. ఇది సత్యం. ఇదే కాకుండా ఎందుకు తెలుస్తుంది వాళ్ళకి ఆ ధైర్యం ఏంది, వాళ్ళకి వెనక ఏముంది అనే కంటెంట్ ఇందాక మీరు అడిగారు. దీనికి నా దగ్గర ఒక సోర్స్ ఉందండి. ఎవరైతే అసెంబ్లీ ఆవరణ సెక్రటేరియట్లో పనిచేస్తున్నారో దాదాపు 350 మందిని మార్చమని లోకేష్ గారు వచ్చిన కొత్తల్లో ఒక జీవో తీసుకొని వస్తే ఒక నామమాత్రంగా ఒక 50 మందిని మార్చాము అని లోకేష్ గారికి కూడా చెప్పేటటువంటి మ్యానిపులేషన్ సెక్రటేరియట్ లో జరుగుతోందంటే ఇది సిగ్గుచేటండి. అంటే అక్కడ ఉండే పనిచేసే ప్రతి పోలీసు వ్యవస్థ, సెక్యూరిటీ వ్యవస్థ, ఈవెన్ సీఎం క్యాన్వాయ్లో ఉండే సెక్యూరిటీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారు. ఇది ఖచ్చితం. దీని మీద ఎంక్వైరీ చేయాలా? కావంటే ఎక్కడైనా చూసుకోండి. లిస్టు ఆయన రిలీజ్ చేసిన లిస్టు 350 మంది సెక్యూరిటీని మార్చమని అంటే సెక్రటేరియట్ లో కేవలం 50 మందిని మాత్రమే మార్చి మిగతా వాళ్ళు అక్కడే ఉండగలిగారు అంటే ఎంత మ్యానిపులేషన్ జరుగుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా సిస్టమ్ లో ఇందాక సార్ చెప్పినట్టు సాఫ్ట్వేర్ మార్చాలా, సాఫ్ట్వేర్ కాదు సార్ మార్చాల్సిందే, హార్డ్వేర్ మార్చాలా, కంప్లీట్ సిపియును మార్చేయాలా. ఈ వ్యవస్థ మారాలా అంటే ఒక సాఫ్ట్వేర్ మారిస్తే సరిపోదు సార్. ఒక వైరస్ వస్తే ఇంకో వైరస్ వస్తుంది, మనం ఆ వైరస్ ని తొలగించుకోవడానికి రకరకాల వేస్తుంటాం. కాదు, కంప్లీట్ సిపియుని పెరిగి అవతల పడేసి ఇంకో కొత్త సిస్టమ్ అని పెట్టుకొని ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో లేకుండా చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది సార్. ఎప్పుడైతే పోలీసు వ్యవస్థ, ఈ సెక్యూరిటీ వ్యవస్థ గట్టిగా ఉండి నిలబడతారో ఆ రోజే ఇటువంటి వ్యాఖ్యలు చేయాలన్నా, ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. గుడ్డలోడ తీసి వాళ్ళని ఇంటికి పంపిస్తాం, లేకపోతే మీరు ఎక్కడున్నా లాక్కొని వస్తాం అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే అతనికి ఎంత బ్యాక్గ్రౌండ్ గా, లేకపోతే మ్యానిపులేట్ చేసి అతను ఎంతమంది మనుషుల్ని ఈ ప్రభుత్వంలో పెట్టున్నాడు అనేది దీన్ని బట్టి తేటతెల్లం. ఓకే సుధామ, మస్తాన్ గారు మీరు బ్రీఫ్ గా రీఇటరేట్ చేయండి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కింద ఆ నాయకులు కూడా ఆయన మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఏమైనా భరోసా ఏమన్నా ఉందా? అంటే లైక్ మనకి ఎప్పటి నుంచి వినపడుతుంటుంది కదా, బీజేపీ వైపు నుంచి వీళ్ళకి పూర్తి స్థాయి సపోర్ట్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, అదే ఆ ధైర్యం దానికి కారణం అని చెప్పేసి అలా చూడాలా? ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వీళ్ళ వాయిస్లో తేడా వచ్చిందని. ఇప్పుడు ఈరోజు జోగి రమేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఛానల్ తర్వాత దత్తపుత్రుడు అన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలల్లో కూడా దోచుకోవడంలో పోటీ పడుతున్నారు ఒకళ్ళ మించి ఒకళ్ళు. ఏది ఈ మహానుభావుడు చెబుతున్నాడు, ఏది అగ్రిగోల్డ్ భూములు స్వాహా చేసినటువంటి కేసులో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తి ఈయన ప్రోద్బలం లేకుండా జరగదు కదా, ఈయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. అలాగని చెప్పేసి కూటమి ప్రభుత్వం అవినీతి అసలు లేదంటే నేను కూడా ఒప్పుకోను. నేనేమంటున్నానంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇప్పటికీ ఆయన దత్తపుత్రుడు అంటున్నాడు. అలాగే లోకేష్ను ఈ దత్తపుత్రుడు కలిసి అధికారాన్ని రేపు నెక్స్ట్ ఎవరు అధికారంలో ఉండాలా, కుర్చీ కోసం ఎవరు పోటీ పడాలని దీంట్లో బిజీగా ఉన్నారని చెప్పేసి అంటున్నాడంటే నిజంగానే ఎక్కడ దీని వెనకాల ఏమైనా వాళ్ళకి ఒక గట్టి భరోసా ఏమైనా ఉందా? కనిపించినటువంటి భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి, ఆయన ఒకటేంటే కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వస్తాం అనే ఒక నినాదం. రెండోది ఏంటంటే ఆయన ఇటీవల తరచుగా ప్రోత్సహిస్తారు. తమిళనాడులో చూశారు, ఒక 5 ఏళ్ళు వాళ్ళకి ఇస్తే ఒక 5 ఏళ్ళు మాకు వస్తాయని. అంటే ఆ భ్రమంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అధికారం అనేది తిరిగి మనకి వచ్చేస్తుంది, మనం వచ్చేస్తున్నాం అధికారంలో, మీరు ఎక్కడ డేలా పడిపోకండి అనేది ఆయన భరోసా ఇస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడ ఈ పోలీస్ కేసులకు సంబంధించి వీళ్ళు
ఎక్కడైతే ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉన్నారో అంటే ఒక అడుగు వెనక్కి వేస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు దడుస్తున్నారని ఫీల్ అయ్యారా లేకపోతే ఇంకోటి కావచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సంబంధించి నేను ఒకటి చెప్తానండి, వాళ్ళు అధికారంలోకి వచ్చే వరకు కూడా అందరి మీద, రాజకీయ నాయకులకు సంబంధించి అందరి మీద, ఇప్పుడు రోజా గారి మీద కావచ్చు, కొడాల నాని గారి మీద కావచ్చు, పేరు నాని గారి మీద కావచ్చు, జోగి రమేష్ గారి మీద కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కావచ్చు, వీళ్ళందరి మీద అనేక దూరం చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కావచ్చు అనేక రకాలైన ఆరోపణలు చేశారు. లేకపోతే భూ కుంభకోణాలు అన్నారు. జగనన్న కాలనీకి సంబంధించి భూములన్నీ కూడా 100 కోట్ల రూపాయల కుంభకోణాలు అన్నారు, మద్యం స్కామ్ అన్నారు. వీటికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరిని కూడా వీళ్ళు ప్రూవ్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయినట్టుగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారం లాగానే వాళ్ళు ఏదో కక్షాలను పక్కర్లేదు. వాళ్ళు ఏదైతే అవినీతికి సంబంధించిన ఆరోపణలు చేశారో వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంలో పెద్దల మీద ఉంది. అది ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది కనిపించట్లేదు. అంటే ఒకటి వాళ్ళకి ఆధారాలన్నా దొరకపోయి ఉండాలి, లేదంటే వాళ్ళ అవినీతికే పాల్పడకుండా కేవలం వీళ్ళు ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఒక ఆరోపణలు చేశారా అనే అనుమానం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే అధికారులు, ఐపీఎస్ అధికారులు ఒక 5 సస్పెండ్ అయ్యారు, ఐఏఎస్ అధికారులు ఒకళ్ళిద్దరి మీద ఇప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తా ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో రాజకీయ నాయకులకు సంబంధించి మీరు ఆరోపణలు అనేవి పెద్ద ఎత్తున 100 కోట్లు దోచుకున్నారని చెప్తున్నప్పుడు, భూ కబ్జాలకు పాల్పడ్డారని చెప్తున్నప్పుడు వాటిని ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారు? మీ ఆరోపణలు వాస్తవమైనవి అవునా కాదా? ఆరోపణలు వాస్తవం కాకపోబట్టే వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు న్యాయపరంగా రక్షణ పొందుతున్నారు అనేది ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి వస్తా ఉంది. సో అందుకనే వాళ్ళకి కూడా ధైర్యం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద, అవినీతి మీద, లేకపోతే దత్తపుత్రుడిని కావచ్చు, లేకపోతే లోకేష్ గారికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల అభ్యర్థుడు అనేది మళ్ళీ తిరిగి ప్రారంభమవుతున్న పరిస్థితులు మనం చూస్తాం. మీరు ఇందాక పేరు నాని గారు మీరే ఇందాక చెప్పారు. యాక్చువల్గా ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా ఆవిడని అరెస్ట్ చేద్దామని అడిగితే, కొల్లు రవీంద్ర గారు అడిగితే అట్లా ఇంట్లో వాళ్ళ మీద వెళ్ళొద్దు అని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అత్యున్నతమైన గౌరవం ఇచ్చారని ఆయనే కేంద్ర కార్యాలయంలో, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని చెప్పిన పరిస్థితి. ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు డ్రామాలు వేస్తున్నట్టుగా మళ్ళీ కనిపించేస్తారు 3 నెలలు గడిచేసి. అంటే మార్పు ఎక్కడ వచ్చింది? ఇదే జోగి రమేష్ గారు ఆయన అరెస్ట్ చేస్తారని కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు వచ్చేసరికి ఆయన సైలెంట్ అయిపోయారు. రోజు అసలు ప్రెస్ మీట్ లో కూడా కనపడలేని పరిస్థితి వచ్చింది. పైగా ఆయన అరెస్ట్ అయింది కూడా రెడ్ బుక్ కాదు, వాళ్ళు భూ కబ్జా అగ్రిగోల్డ్కి సంబంధించి అనాథరైజ్డ్ గా కొనుగోలు చేశారనేది ఒకటి. రెండోది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. ఈ 2 కూడా రెడ్ బుక్ ఏం సంబంధం లేదు. అవి 2 కూడా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కాబట్టి ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ కేసుని. కానీ ఆయన ఈ రోజు మళ్ళీ అధికారంలో రాబోతున్నాం, రెడ్ బుక్ మడిచెక్కడం. ఇప్పుడు రెడ్ బుక్ మడిచెక్కడం పెట్టుకోమనేది అందరూ అన్నారు గతంలో. యువకాలం చేసేటప్పుడు రెడ్ బుక్ అంటా ఉంటే అవి మడిచి ఎక్కడైనా పెట్టుకోండి మీరు, ఆ రెడ్ బుక్లు కాదు అట్లాంటివన్నీ కూడా 100ల కొద్ది రాస్తామని కూడా అన్న మాటలు ఉంది. మళ్ళీ కానీ ఈ రోజు అదే రెడ్ బుక్ పఠనం చేస్తున్నారు రోజు భగవద్గీత లాగా రోజు. పైగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు. నేననేది అసలు ప్రతీకార రాజకీయాలు ఎందుకు? నిజంగా రెడ్ బుక్ అనేది మంచిది కాకపోతే చెప్పండి, మేము బ్లూ బుక్ రాస్తాం, బ్లూ బుక్ లో మీ అంతా తెలుస్తాం అంటే రాష్ట్రం ఎటుపోద్ది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెడ్ బుక్ రాసుకొని, లేకపోతే వీళ్ళు బ్లూ బుక్ రాసుకొని, ఇది కాదు కదా కావాల్సింది. ఒక పక్కన విభజన జరిగిన తర్వాత మనం అన్న పరిశ్రమలన్నీ రావట్లేదు, పరారైపోతున్నారు పారిశ్రామికవేత్తలు. అభివృద్ధి కుంటుపడిపోతుంది, రోడ్లు లేవు, గుంటలుగా ఉంది. మనం చూసాం ఎడ్యుకేషన్, యూనివర్సిటీలో అంతా ఫ్యాకల్టీ మెంబర్స్ లేరు. ఒక పక్కన ప్రాథమిక స్కూల్స్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ పెరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. ఇవన్నీ వదిలేసేసి ప్రతీకార రాజకీయాలు, రెడ్ బుక్, బ్లూ బుక్ అంటే ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఇలా గఫూర్ గా చెప్పినట్టు వీళ్ళ వైఖరిలో మార్పు రాకపోతే, వీళ్ళ యాటిట్యూడ్ లో మార్పు రాకపోతే ఖచ్చితంగా ప్రజలు గుడ్డలు ఓడదీశారు. ఆల్రెడీ మనం గుడ్డలు ఓడదీయడం కాదు, రాజకీయ నాయకులు గుడ్డలు ప్రజలు ఓడదీశారు మన ఎన్నికల్లో. ఆ విషయం మర్చిపోతున్నారు. అది గుర్తుంచుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని నేను చెప్తాను. కిరణ్ గారు, లోకేష్ గారు ఈ మధ్య కాలంలోనే ఇండియా టుడే కాన్క్లేవ్ లో మాట్లాడుతున్నప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఈజ్ దేర్ ఏ రెడ్ బుక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు, తడుముకోకుండా లోకేష్ గారు. ఎస్, దెర్ ఈజ్ ఎ రెడ్ బుక్, బట్ దట్ బుక్ కన్సిస్ట్ ఆఫ్ ది నేమ్స్ హూ యాక్టెడ్ అండ్ డన్ అగైన్స్ ద లా అండ్ ఆర్డర్. వాళ్ళ మీద ఎవరైతే లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా అప్పట్లో వ్యవహరించారో, పనిచేశారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు మాత్రమే ఆ రెడ్ బుక్లో ఉంది, అంతే తప్ప దానికి అంతకన్నా వేరే ఇదేం లేదు అని చెప్పేసి. మరి ఇదే రెడ్ బుక్ని ఈరోజు మడిచి అక్కడ పెట్టుకుంటామని అంటున్నాడు. మరి ఆయనకి
ఆయన చెవుల దాకా చేరిందో లేదో తెలియదు, మీరు చేరవేస్తే బెటర్. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీని మీద కూడా విమర్శలు వచ్చినాయి, ఆయన అలా మాట్లాడటం ఏంటని చెప్పేసి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు అనేవి ఎన్నైనా ఉంటే అట్లా మాట్లాడొచ్చాను. ఏంటది, వైసీపీ అనేది ఒక ప్రమాదకరమైన పార్టీ, అసలు ఈ పార్టీలు ఈ రాజకీయ వ్యవస్థలోనే ఉండటం కూడా డేంజర్ అని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి గత 4-5 రోజులుగా, ఇంకా మాట్లాడితే కొన్ని నెలలుగా ఆ పార్టీ నాయకుడు మాట్లాడుతున్న తీరు కానీ, ఇప్పుడు పేర్ని నానీలు లేదంటే గనక ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు, కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో మరోసారి ఆనందం చూద్దాం అనుకుంటున్నటువంటి ఈ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కనపడటం లేదా, వినపడటం లేదా? సార్, మీకు బాహుబలి సినిమా చూశారు, దాంట్లో రమకృష్ణ ఏం చెప్పింది ఆ కాలకే నాయకుడిని ఏ విధంగా చంపాలి, కొడతా ఉండాలి, నరుకుతా ఉండాలి, కానీ వాడి ప్రాణం పోకూడదు, వాడు బతిలాడుతూ ఉండాలి, కానీ చివరికి మళ్ళీ వాడి ప్రాణం పోకూడదు, నా మాట్లాడిన ఆ నేలకు పోయాలా, ఆ కళ్ళగుడ్లు తీయాలని చెప్పి చాలా, అంటే వాడు అంతకు ముందు చేసినటువంటి వికృత చేష్టలు, వికృత మాటలు, సంధి సమయంలో వాడు మాట్లాడిన మాటలకి ఆ సినిమాలో రమ్యకృష్ణ గారికి ఉన్న ఫీలింగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వైసీపీకి సంబంధించిన కాలకేయులు ఎవరైతే వికృతంగా ప్రవర్తించారో వాళ్ళపైన కూడా ఉన్న మాట వాస్తవం. అయితే ఇక్కడ రమ్యకృష్ణ గారు కాదు కదా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఉన్నారు. మరి మనం అటువంటి పరిస్థితి, అటువంటి అవకాశం లేదు. ఇక్కడ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని పోయాం, గతంలో వాళ్ళు రాజారెడ్డి గారు రాజ్యాంగం బేస్ చేసుకొని పోయారు. వాళ్ళకి మాకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, మాకు కోరికలు ఉన్నప్పటికి కూడా మా చేతులు రాజ్యాంగం కట్టివేయబడింది, మా నాయకుడు దానికి ఒప్పుకోడు. అయినప్పటికి కూడా చట్ట ప్రకారంగా నిదానంగా జరుగుతున్నప్పుడు కూడా జోగి రమేష్ లాంటి బ్యాచ్ మొత్తాన్ని కూడా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో జరిగింది. అంటే లీగల్ ప్రాసెస్ కాబట్టి కొంచెం లేటుగా జరిగింది. ఏ ఒక్కడికి కూడా ఊరుకునే పని, అందరు కూడా దోల తీర్చే రోజులు 1 by 1 చూస్తాం. అంటే ఇప్పటికి అందరూ అనుకోవచ్చు 10 నెలలు అయింది, 11 నెలలు అయింది, 16 నెలలు అయిందని. ఎన్ని నెలలు అయిద్దో ఏమైద్దో ఒక్కొక్కడికి దోలు తీర్చే కాలం సిద్ధం అవుతా ఉంది. మొత్తాన్ని కూడా దోలు తీరుస్తాం. అయితే ఇప్పటికి మేము ఓర్చుకోలేకపోతున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలా నిరుత్సాహం ఉంది. నిన్న కిరణ్ ఎపిసోడ్ తర్వాత అసలు కిరణ్ మాట్లాడిన మాట అనేది పక్కన పెడితే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మహిళలా, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు, మహిళలు, వీళ్ళందరూ మహిళలు కాదా? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ అనేవాడిని అసలు మేము నరికేస్తామంటున్నారు. వదిలేయండి, మేము బహిరంగంగా చెప్తున్నారు. వాడిని లోపలేసింది అంబటి రాంబాబు. నేను ఏమంటున్నాడు, వాడిని లోపలేసింది వైసీపీ నాయకులు చంపుతారని లోపలేశారని చెప్తున్నారు. అంటే బహిరంగంగా ఇంత డేరుగా ఎలా మాట్లాడుతున్నారు? కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ఫీడ్ అట్లాంటిది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొని తీరాల్సిందే అని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకట్ట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కిరణ్ మాట్లాడాడు, తప్పే, శిక్షించాం, చట్ట ప్రకారం శిక్షించాం, వెంటనే శిక్షించాం. 5 సంవత్సరాలు దాటిపోయి ముఖ్యమంత్రి పోయి ప్రతిపక్ష హోదా రాని పరిస్థితికి వచ్చే ఈ రోజు వరకు కూడా ఒక్కడన్నా విచారం వ్యక్తం చేశాడా? సభలో తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు పడ్డ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కార్యకర్తలు గుండెలు అవిసేలాగా ఏరవటమే కాదు, కళ్ళలో వచ్చి రక్తం కారింది ఆ రోజున. మరి అటువంటి మహిళలకి చేసినటువంటి ఆ దాష్టికాలకు సంబంధించి ఒక్కడైనా సరే, నేను పొద్దున్న నుంచి 4 డిబేట్లో కిరణ్ గారు చెప్పాను, వారి మహిళలనే మహిళలుగా చూస్తున్నటువంటి పరిస్థితి. మా నాయకుల మహిళల్ని, మా పార్టీ కార్యకర్తల మహిళల్ని ఇంతగా నీచంగా మాట్లాడినటువంటి అసలు నాది ఒకటే డిమాండ్ అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ఉండడానికి వీలు లేదు, అర్హత లేదు. ఆ పార్టీ రాజకీయ గుర్తింపు రద్దు చేసి తీరాల్సిందే. కిరణ్ గారు, మేము కూడా రాజ్యాంగబద్ధంగానే మీకే అలా ఉంటే ఇప్పుడు 4th ఎస్టేట్ అంటారు మీడియా పరంగా, మేము ఒప్పుకోము రాజ్యాంగ విరుద్ధంగా వెళితే. ఇదే మీడియా వేదిక మేము ఖండిస్తాం ఒకవేళ మీరు ఆ రకంగా వెళ్ళిన. కాబట్టి రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటిని, అలాగే వారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలని గఫూర్ గారు అన్నట్టు ఇవన్నీ చిన్న విషయాలు, అసలు విషయాలు వేల కోట్ల రూపాయలు దోచేసినటువంటి కుంభకోణాల విషయంలో ఎక్కడ ముందడుగు పట్టలేదు. అసలు అది ఇంపార్టెంట్. అక్కడ ఏది లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, లేకపోతే శాండ్ మైనింగ్ ఎన్నున్నాయి, మరి వాటి సంగతి ఏం తేల్చారు? అలాగే కాదంబరి జత్వాని కేసులు ఉన్నాయి,
అదేమైందో తెలియదు. ఇన్ని వందల కేసులు ఉంటే వాటి మీద కాకుండా ఈ సోషల్ మీడియాలో వివేకానంద రెడ్డి హత్య కేసు, అదే కాబట్టి సార్ ఓం ప్రకాష్ హత్య కేసు, వరప్రసాద్ గుండు గీసిన కేసు, పోలీస్ స్టేషన్ లో మూత్రం తాగించిన కేసు, 2 మామిడికాయలు దొంగతనం చేశారని ఎంఆర్ఓ ఆఫీసులో ఒక అతన్ని ఉరేసి చంపి మోకాళ్ళ మీద ఉరేసుకొని చచ్చిపోతారు. అన్నిటికంటే నాకు ఎక్కడో ఏమైందో తెలియదు కానీ డాక్టర్ సుధాకర్ విషయం ఆయన కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలి. డాక్టర్ సుధాకర్ గారి విషయంలో ఏం జరిగింది అది మొత్తం బయట పెట్టాలి, దాన్ని మొత్తం తిరగదోడాలి. అది కూడా పబ్లిక్ డొమైన్లోకి మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి జరిగిన అన్యాయం అది అల్టిమేట్, అది పీక్స్కి చేరింది అనుకోవాలన్నమాట. కానీ దాన్ని చాలా కన్వీనియంట్గా పక్క పెట్టినట్టున్నారు. ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం. సార్ మనకి ఎక్కువ సమయం లేదు. కుటుంబానికి కూడా పార్టీ పరంగా ఆదుకుంటుంది కానీ చట్ట ప్రకారం దాని వెనకున్నటువంటి పెద్ద తలకాయలు చోలి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సార్ గఫూర్ గారు, ఇక్కడ ఏమైనా పైనుంచి సెంట్రల్ నుంచి కూడా వీళ్ళకి ఏమైనా భరోసా ఉందా? కిరణ్ గారికి లేదా వారి పార్టీ వారికి కొంచెం బాధ కలగవచ్చు. ఫ్యాక్ట్ నేనేదో ఊహించి చెప్పేది కాదు. ఫ్యాక్ట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో 25 సీట్లు మీరు కానీ వైసీపీ కానీ మధ్య పంపకం జరగాల. అంతే తప్ప మీరు పరస్పరం కొట్లాడుకుంటే ఇంకో ఫోర్స్ వస్తుంది. ఇంకో ఫోర్స్ ఎవాల్వ్ కాకూడదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని అట్లా కంటిన్యూ చేయాలా. కాబట్టి మీరు అతని మీద ప్రెజర్ తీసుకుని రావద్దు. ఇది సెంట్రల్ యొక్క డైరెక్షన్. వీళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వీళ్ళు అన్ని వదులుకొని ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితి. బీజేపీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క శ్రేయోభిలాషగానే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. బీజేపీ ఆదేశాలను కాదని చంద్రబాబు గారు పోయే వాతావరణం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఈ దుస్థితి ఉంది. ఇది ఇంకా ఇట్లా కంటిన్యూ అవుతుంది. అనుకుంటే నేను చెప్తానండి, ఇప్పుడు సిబిఐ కనుక అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయండి? ఒక కేసు ఉంటేనే మనం గిజగిజ కొట్టుకుంటాం. ఆ వాయిదాలకు పోవాలా, అది ఏమైతే తెలియదు. అరే అన్ని కేసులు పెట్టుకొని ఉంటున్నాడు అంటే ఏమి కాదని తెలుసు ముందే. సిబిఐ ఏం చేయదని తెలుసు, సిబిఐ సహకరిస్తుందని తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుందని తెలుసు. అది ఈరోజు రాష్ట్రంలో వాతావరణం. ఇది మన దౌర్భాగ్యం. కాబట్టి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కానీ మీరు ప్రజలకు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలు కనుక మీరు అమలు చేయకపోతే, లేదా పాతవి ఏవైతే మీ వెంట మేము కూడా ఆరోపణలు చేస్తూ వచ్చామో ఆ విషయాల మీద చర్యలు లేకపోతే మాత్రం ప్రజలు క్షమించరు. ప్రజలు మనందరికంటే తెలివైన వాళ్ళండి, మనందరికంటే తెలివైన వాళ్ళు. ఇదేమి ఎవరి గుత్తాధిపత్యం కాదు రాష్ట్రం. చంద్రబాబు నాయుడు ఇంకా చెప్తే అయిపోయా మొత్తం వేసేసి అట్లేం లేదండి. చంద్రబాబు నాయుడు ఓడించారు కదా ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఏం చేయాలనో చేయాలా. రెండవది ఏమంటే గతంలో జరిగిన తప్పుల్ని కొన్ని వదిలేయచ్చు, కానీ దుర్మార్గంగా ప్రజల మీద దౌర్జన్యం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటిది, ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసి అరాచకాలు చేసినటువంటివి, ఇవన్నీ అదుపు చేయకపోతే ప్రజల విశ్వాసం మీ మీద కూడా ఉండదు అనేది కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటే మంచిది. కంక్లూడ్ చేసండి సుధామాధవ్ గారు. అసలు ఈ బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రకంగా బీజేపీ వైసీపీ నాయకుల మీద, లేకపోతే వైసీపీ ఈ రకంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మాట్లాడుతున్న దానికి నిజంగా గఫూర్ గారు చెప్పినట్టు మేము అనుమానపడుతున్నట్లు ఆ రకంగా అడ్డం పడితే పరోక్షంగా దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కారణం మరి ఏమన్నా ఆయన కళ్ళగంటున్నాడేమో, మరి బీజేపీతో కలిసేసి రేపు ఏమన్నా ఒంటరిగా దీంట్లో ఇక్కడ పాతుకుపోదామని చెప్పేసి మాకు తెలియదు. మాకు మాత్రం ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని, అలాగే శాంతి భద్రతల పరంగా సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాళ్ళం. ఆ రకంగా ఏ పార్టీ ఆఖరికి వైసీపీ కూడా ఆ రకంగా పరిపాలన చేస్తుంటే మేము వైసీపీకి కూడా అనుకూలంగానే మాట్లాడేవాళ్ళం. ఆ రకంగా లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలోనైనా ఆ రకమైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నాం. కాబట్టి ఆ రకంగా జనసేన పార్టీ కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం కనపడుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీని తీసుకొచ్చింది మీరు కాబట్టి.
ఖచ్చితంగా సార్ 2014 ఎన్నికలప్పుడు తెలుగుదేశాన్ని ఎప్పుడైతే సపోర్ట్ చేశారో 2019కి ఎందుకు సపోర్ట్ చేయలేదో ప్రజలందరూ చూశారు. తిరిగి 2024లో ఎందుకు సపోర్ట్ చేశారో ప్రజలకి ఆ అవసర నిమిత్తం అందరికీ తెలుసు. పోతే శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఆ చిరంజీవి గారు చెప్పినట్టు హౌస్ పేస్టింగ్ నాట్ ఫెస్టివల్ అన్నట్టు దెర్ ఈజ్ ఏ ఇన్ఫ్రంట్ దెర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంది మొసళ్ళ పండుగ. ఈరోజు ఒకటొకటి ప్రతిదీ కూడా చట్ట ప్రకారం ఏదైతే తప్పులు ఉన్నాయో మనం ఎక్కడా కూడా మ్యానిపులేట్ చేయకుండా, డామినేట్ చేయకుండా ఎక్కడ తప్పు ఉందో దాన్ని ఖచ్చితంగా చూపిస్తూ దాని మీద చర్యలు తీసుకోవాలనే భాగంలో ముందుకు పోతున్నారు. తొందరలో ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్స్ ఉంటాయి. మాకుండే సోర్సెస్ ప్రకారం బీజేపీ ఈ విధంగా డబుల్ గేమ్ ఆడుతుందో, అది ద్వంద్వనీతి పరిపాలన చేస్తుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకుంటే దాని మీద ఎంత దూరమైనా నిలబడతారనే దానికి ప్రజలు మనం అందరూ చూస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బీజేపీనో ఇంకోటో కాదండి, ప్రజల కోసం నిలబడాలా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారితో నిలబడడం 100% నిజం. ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇదే విధమైనటువంటి క్యారెక్టర్స్ కానీ ఇదే విధమైనటువంటి వ్యవహారాలు మళ్ళీ చేస్తుంటే తొందరలోనే వీళ్ళ మీద అత్యంత బ్రహ్మాండమైన యాక్షన్స్ అయితే తీసుకోబోతుంది. సరే, దానికన్నా ముందు ద్వారంపూడి మాట్లాడినటువంటి మాటలు ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు మళ్ళీ జోగి రమేష్ గారు దత్తపుత్రుడు అంటున్నారు. ఆయన సింగపూర్ వెళ్ళారు, వాళ్ళ అబ్బాయికి బాగాలేదని. కాబట్టి ఎలా అయితే ఇందాక కిరణ్ గారికి అంటే బిజీగా ఉంటారు కదా, లోకేష్ గారు రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి మాట్లాడింది జోగి రమేష్ ఎలా అయితే మాట్లాడాడు, అలాగే దత్తపుత్రుడు అని కూడా మాట్లాడాడని మళ్ళీ మీ పేరు. ఎందుకంటే దత్తపుత్రుడు అనగానే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎంత కోపం వచ్చిందో మనం చూసాము. ఎవరికైనా కోపం వస్తుంది, కాదంటలేదు. ఆయన కూడా భరించి అప్పుడు ఆయన బర్స్ట్ అయ్యాడు. కాబట్టి ఏది అధికారంలో లేనప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉండి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన 4 శాఖలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రం బెరుకు లేకుండా ఇప్పటికీ దత్తపుత్రుడు అని చెప్పేసి మాట అంటున్నారంటే ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మీలాంటి వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తున్నాం. 100 మంది సలహాదారుల్ని 100 మంది సోషల్ మీడియా వాళ్ళని వెనక పెట్టుకొని కూడా మాట్లాడినటువంటి చేతగానటువంటి పరదా ముఖ్యమంత్రికి, పనిచేసే మా ఉప ముఖ్యమంత్రికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఉంది సార్. ఇది తేటతెల్లం, సుస్పష్టం. ప్రపంచంలో భారతదేశంలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఎవరు చేయలేనటువంటి రాజకీయ అభివృద్ధి, ప్రజల పక్షాన నిలబడడం ఏ విధంగా ఉండాలా అనేది చూపించింది మా పవన్ కళ్యాణ్ గారు. కిరణ్ గారి మీద పెట్టినటువంటి కేసుని మనం ఎగ్జాంపుల్ గా చూసుకుంటామండి. అదే ఒక్క రోజు ముందు మా బాబు మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదం సింగపూర్ లో జరిగితే ఆ బాబు మీద ఒక సోషల్ మీడియా కార్యకర్త ఇతను చచ్చిపోతాడు, ఇతను బతకడు అని ఒక పదం వాడు పోస్ట్ పెడితే వాడి మీద ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు. దానికి కక్షపూరితంగా మేము తీసుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదండి. దాని మీద కూడా కేసులు నమోదైనట్లుగా నిన్న ఎప్పుడైతే ఈ కిరణ్ ని మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు కన్సర్న్ గుంటూరు ఎస్పీ మాట్లాడారు. దాని మీద కూడా కేసులు ఫైల్ అయినాయట. సరే, అవన్నీ ఒక ఎత్తండి. నేనేమంటున్నానంటే అవన్నీ చిన్న చేపలు. ఏమందో సోషల్ మీడియాలో ఏదో కక్కుర్తి పడే, లేదంటే కనుక పార్టీ మీద అభిమానంతో, దురభిమానంతో, లేదా ఏదో వాళ్ళ మెప్పు పొందామని రకరకాలు చేస్తున్నాను. నేనేమంటున్నానంటే ప్రైమ్ గా వీళ్ళు మంత్రి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ మీద చర్యలు లేనప్పుడు ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది అనేది ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సుధామాధవ్ గారు, గఫూర్ గారు, మస్తాన్ గారు అండ్ విజయ్ కిరణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.